జై శ్రీకృష్ణ. ఒక గ్రామంలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి చాలా పొలం కలదు. పొలం దున్ని పంటలు పండించుకుంటూ కొంతమంది పని వాళ్ళని పెట్టేవాడు. ఆ రోజుల్లో మిషన్లు లేవు. ఇప్పటిలాగా ట్రాక్టర్స్, బోర్వెల్స్ లేవు. అరక కట్టి పొలం దున్ని పంటలు పండించి పనులు మనుషులే చేసేవారు. చంద్రయ్య పని వాళ్ళ చేత బాగా పని చేయించేవాడు. పని భాగం వేళ ప్రకారం పని వాళ్ళ కూడా ఎక్కువే ఇచ్చేవాడు. అందరినీ ఎంతో ప్రేమగా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆదుకునేవాడు. రైతు చంద్రయ్యకి ఆవులు, దూడలు, గేదెలు, కోళ్ళు, పాడి పంటలు అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో గడియారాలు లేవు. ప్రతిరోజు చంద్రయ్య వేకువజామునే కోడి కుయ్యగానే పని వాళ్ళని లేపేవాడు. సోమరిపోతులు, కొంతమంది బద్ధకస్తులు ఉండేవారు. వాళ్ళకి చంద్రయ్య మీద కోపంగా ఉండేది. నిద్ర పోనివ్వకుండా తెల్లవారుజామునే లేపుతున్నారని విసుక్కునేవారు. చంద్రయ్య ఆకాశంలో చుక్క పొడవగానే లేచేవాడు. కోడి ఒకరోజు ఒక నిమిషం తేడా లేకుండా 4 గంటలకే కుక్కరికో అని కూసేది. చంద్రయ్య పని వాళ్ళని లేపేవాడు. ఒకరోజు పని వాళ్ళకి ఒక దురాలోచన వచ్చింది. ఈ కోడి కూత వల్ల కదా మనం నిద్రపోవడానికి వీలు లేకపోతున్నది. ఈ కోడే లేకుంటే మన యజమానికి మనల్ని లేపే ఉద్దేశం ఉండదు. అప్పుడు మనం తెల్లవారే వరకు చక్కగా పడుకోవచ్చు అని అనుకుంటారు సోమరిపోతు పని వాళ్ళు. అప్పుడే ఒకరోజు చంద్రయ్య పట్నం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు దాంట్లో 4 పనివాళ్ళు కోడిని చంపుదామని అనుకుని దాని పొలం తీసుకెళ్ళి చంపుతారు. యజమాని ఊరి నుండి వచ్చాడు. అందరూ ఏమీ తెలియనట్టు ఉన్నారు. యజమాని మామూలుగా చుక్క పొడిచేటప్పటికి లేచాడు. కోడి కోత వినపడలేదు. పనివాళ్ళు హాయిగా తెల్లవారేదాకా గురకపెట్టి నిద్రించారు. తెల్లవారిన తర్వాత యజమాని కోడి కోసం వెతికాడు. అక్కడున్న అందరినీ అడిగాడు. వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారు. చంద్రయ్య చేసేదేమీ లేక బాధపడి పొలానికి వెళ్ళాడు. అక్కడ ఒక కుక్క నేలని కాళ్ళతో మట్టిని తీస్తూ ఉంటుంది. ఆ మట్టిలో నుంచి కోడి ఈకలు బయటపడ్డాయి. తన కోడి పుంజుని చంపి తినేశారని ఈకలు కోడి పుంజవేనా అర్థం చేసుకుని చాలా బాధపడతాడు. రైతు చంద్రయ్య రోజు కంటే ముందే నిద్ర లేపడం మొదలుపెట్టాడు. బద్ధకం దెబ్బకు వదిలిపోయింది. కోడే నయ్యం, వేళకు కూసేది. కోడి కూత కన్నా ముందే లేపుతున్నాడు అని పనివాళ్ళంతా చాలా బాధపడ్డారు. పనివాళ్ళంతా ఆలోచించుకుని వెంటనే కొత్త కోడిని కొని తెచ్చి యజమానికి ఇచ్చారు. తమ తప్పుని ఒప్పుకుని అప్పటి నుండి కోడి తెల్లవారుజామున కుక్కరకో అని కుయ్యగానే పొలం వెళ్ళి పని చేయడం మొదలుపెట్టారు. ఈ కథలో నీతి ఏమిటంటే అతి బద్ధకం దురాలోచనకి దారితీస్తుంది. శ్రీరామ రక్ష.